ఇప్పుడున్న మార్కెట్‌లో అండర్ 25,000 రూపీస్ బడ్జెట్ కేటగిరీలో చాలా స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. కానీ అదే బడ్జెట్ కేటగిరీలో మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ తీసుకోవడానికి మీకు ఒక టాప్ 5 రీజన్స్ అయితే ఇస్తాను. సో ఒకవేళ మీరు అండర్ 25,000 రూపీస్ బడ్జెట్ కేటగిరీలో స్మార్ట్ ఫోన్ కావాలనుకుంటే ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో వీడియోని పూర్తిగా చూడండి. ఈ ఫోన్లో అయితే మనకి బ్యాక్ సైడ్ వీగన్ లెదర్ ఫినిష్తో అయితే వస్తుంది. 175 గ్రామ్స్ వెయిట్తో మనకి చాలా లైట్ ఫీల్ ఉంటుంది. ఫ్రేమ్ అంతా ప్లాస్టిక్తోనే వస్తుంది, కానీ బ్యాక్ సైడ్ వీగన్ లెదర్ ఉండడం అండ్ ఓవరాల్గా ఫోన్ స్లిమ్ అండ్ లైట్ వెయిట్గా ఉండడం మనకి ఇన్ హ్యాండ్ ఫీల్ అనేది కొంచెం ప్రీమియం ఫీల్ అయితే ఇస్తుంది. ఫ్రంట్ గ్లాస్ అయితే గొరిల్లా గ్లాస్ ఫైర్ ప్రొటెక్షన్తో వస్తుంది అండ్ ఇందులో IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్తో కూడా వస్తుంది. అండ్ ఓవరాల్గా మనకి బిల్డ్ క్వాలిటీ పరంగా అన్ని ఏరియాస్లో అయితే సాటిస్ఫై చేశారు. ఇందులో డిస్ప్లే మనకి 6.7 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ 144 హెర్ట్జ్ POLED డిస్ప్లేతో వస్తుంది. ఇందులో మేజర్ థింగ్ ఏంటంటే కర్వ్డ్ డిస్ప్లేతో అయితే ఈ ఫోన్ వస్తుంది. ఈ కర్వ్డ్ డిస్ప్లే అయితే కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. సో ఇది టోటలీ పర్సనల్ చాయిస్ మీద బేస్ అయి ఉంటుంది, ఇది నచ్చడం నచ్చకపోవడం అనేది. బట్ నా పరంగా చూస్తే దీనివల్ల 2 అడ్వాంటేజ్లు అయితే ఉన్నాయి. ఒకటి, కర్వ్ డిస్ప్లే ఉండడం వల్ల మనకి ఫోన్ చూడడానికి ప్రీమియంగా అయితే కనిపిస్తుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మనం మీడియా వాచింగ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా సూపర్గా అయితే ఉంటుంది. ఆ కర్వ్ డిస్ప్లే ఉండడం వల్ల మనకి వీడియోస్ చూస్తున్నప్పుడు చాలా ఇమ్మర్సివ్ ఫీల్ అయితే వస్తుంది. మనకు ముందు నుంచి తెలిసిందే మోటరోలా ఫోన్స్లో మనకి క్లీన్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. సో మనకి క్లీన్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే స్మార్ట్ ఫోన్స్లో మోటరోలా అయితే బడ్జెట్ కేటగిరీలో అయితే ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. ఈసారి ఈ క్లీన్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్తో పాటు హెలో యూఐని అయితే ఇంట్రడ్యూస్ చేశారు. సో ఈ యూఐలో మనకి కొత్త కస్టమైజేషన్ ఫీచర్స్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు. సో ఓవరాల్గా మనకి క్లీన్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఒకవేళ మీరు బ్లోట్వేర్ లేకుండా నాకు స్మార్ట్ ఫోన్ ఉండాలి, క్లీన్గా ఉండాలి అనే వారికి అయితే ఈ మోటరోలా ఫోన్ చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. జనరల్గా ముందు వరకు మోటరోలా ఫోన్స్లో కెమెరాస్ అయితే అంత గొప్పగా ఉండేవి కాదు, చాలా మీడియా కోర్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చేవి. బట్ ఈసారి వీళ్ళు కెమెరా డిపార్ట్మెంట్లో కూడా కాన్సన్ట్రేట్ చేసి ఈ ఫోన్ని తీసుకొచ్చారు. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో వస్తుంది, 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ ఉంటుంది అండ్ ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. మనకి ఫ్రంట్ అండ్ రేర్ 2 కెమెరాస్ నుంచి 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ అయితే ఉంది. సో మనకి ఈసారి కెమెరాస్లో బడ్జెట్ కేటగిరీలో చాలా మంచి రిజల్ట్స్ అయితే ఇస్తున్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈసారి ఆ 2 మెగాపిక్సెల్ 5 మెగాపిక్సెల్ పిచ్చి కెమెరాలన్నీ తీసేయడం చాలా మంచి విషయం అనే చెప్పాలి. ఈ ట్రెండ్ మొత్తానికి కొంచెం తగ్గుతున్నట్టు అనిపిస్తుంది నాకు. ఈ ఫోన్ మనకి స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్తో అయితే వస్తుంది. సో ఇది అంత పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే ఏం కాదు. ఈ బడ్జెట్ కేటగిరీలో పర్ఫార్మెన్స్ మీద కాన్సన్ట్రేట్ చేసిన ఫోన్స్ అంటే ఇంకా మంచి ప్రాసెసర్తో ఉన్న ఫోన్స్ కూడా ఉన్నాయి. బట్ ఈ ఫోన్ అయితే అన్ని ఏరియాస్లో ఆల్రౌండ్ పర్ఫార్మర్ అని చెప్పొచ్చు. మనకి అన్ని ఏరియాస్లో అంటే లైట్ ఎడిటింగ్ కానీ, లైట్ గేమింగ్ కానీ, ఓవరాల్గా డే టు డే టాస్క్లో యాప్ ఓపెనింగ్ స్పీడ్స్ కానీ, సో ఇవన్నీ నేను చూసిన దాని ప్రకారం ఇలా అన్ని ఏరియాస్లో మనకి కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ మీరు గేమింగ్ కోసం అయితే ఈ ఫోన్ అంత గొప్పగా ఉండకపోవచ్చు కానీ, బట్ ఓవరాల్గా నాకు డీసెంట్ పర్ఫార్మెన్స్ ఉండాలంటే చాలా మంచి ప్రాసెసర్తో ఈ ఫోన్ వస్తుంది. సో ఇవి నాకు నచ్చి మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్లో నేను చూసిన దాని ప్రకారం నాకు నచ్చినవి. సో మీరు ఒకవేళ 25,000 రూపీస్ బడ్జెట్ కేటగిరీలో స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారు అనుకుంటే ఈ ఫోన్ అయితే మీకు పర్ఫెక్ట్ పిక్ అయితే అవుతుంది. వీళ్ళు అన్ని ఏరియాస్లో మంచి పర్ఫార్మెన్స్ అయితే తీసుకొచ్చారు. సో ఫోన్ చూడడానికి బాగుంటుంది, డిస్ప్లే బాగుంటుంది, పర్ఫార్మెన్స్ కూడా డీసెంట్ పర్ఫార్మెన్స్ అండ్ కెమెరాస్ కూడా మంచి క్వాలిటీ కెమెరాస్ వస్తుంది అండ్ మంచి అవుట్పుట్ అయితే ఈ ఫోన్ నుంచి వస్తుంది. సో మీకు ఈ వీడియో ద్వారా మీకున్న చిన్న కన్ఫ్యూజన్స్ అన్ని క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇంకేదైనా క్వశ్చన్స్ ఉంటే నాకు కింద కామెంట్స్లో అడగండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీరు అనుకోవచ్చు ఫోన్ కొనకుండా వాడకుండా ఎలా ఇవన్నీ చెప్పేసావు అని. ఫోన్ కొని వాడితే మన పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. బట్ మనది అంత పెద్ద ఛానల్ అయితే కాదు. నాకు కూడా వీడియో చేస్తున్నప్పుడు ఏదోలాగే ఉంది ఫోన్ వాడకుండా ఇవన్నీ చెప్తున్నా అని. బట్ నేను జెన్యూన్ సోర్సెస్ నుంచి రివ్యూస్ చూసి రివ్యూస్ తెలుసుకొని ఇవన్నీ జెన్యూన్ సోర్సెస్ నుంచి తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ని మీకు ఈ వీడియోలో చూపించాను. ప్రస్తుతానికి మన ఛానల్కి అంత గొప్ప రీచ్ లేదు. సో మనం కొంచెం రీచ్ వచ్చిన తర్వాత ఇంకొంచెం ఇంప్రూవ్ చేద్దాం అన్ని. సో అంతవరకు కొంచెం లైక్ చేసి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.